నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అంటే చాలా రకాల కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్న మదనపల్లి ఇష్యూకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే మదనపల్లి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయము తగలబడిపోవడం, ముఖ్యమైన ఫైళ్ళు దాంట్లో ధ్వంసం కావడము, దీని వెనుక పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఉన్నారు అనేసని ఆదివారం పూట గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసుల్లో ఉండడము, ఈ అంశానికి సంబంధించి అంటే జరిగిన లేటు, అలాగే చాలా ముఖ్యమైన ఫైళ్ళు దగ్ధమయ్యిపోయాయి, ఆధారాలన్నీ ఇక్కడ మిస్ అయిపోయాయన్న అంశం అయితే ప్రస్తుతం కాకరేపుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే అనవసరమైన ఆరోపణలు చేస్తే మీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంటే మీరు పిలవండి, విచారణకు మేము వచ్చి హాజరవుతాము, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తాము, దీనికి సంబంధించి అయితే మేము తప్పించుకోవాలనుకోవట్లేదు, లేనిపోని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాము, మీ టీడీపీ సభ్యుల దీంట్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ కూడా మిథున్ రెడ్డి కాసేపటి క్రితమే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మదనపల్లి ఇష్యూకు సంబంధించి అయితే పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అని అంటే అవుననే చెప్పాలి. ఇటు విఆర్ఏగా పనిచేస్తున్న రమణయ్య అంటే ఆ రోజు నైట్ అక్కడే ఉండడము, ఆఫీస్లో ఏదో మంటలు వస్తున్నాయని చూడడము, ఇమీడియట్గా దానికి సంబంధించి అంటే మంటలు సంభవించిన ప్లేస్కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. విఆర్ఏ రమణయ్య ఏదో ఆఫీస్లో నుంచి వెళ్ళి శబ్దాలు వస్తున్నాయని చూసేసరికి పెద్ద ఎత్తున మంటలు రావడం, ఆ తర్వాత ఆర్డీఓకి ఫోన్ చేయడం, ఆర్డీఓ కొంచెం టైం తీసుకొని తర్వాత ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం, ఫైర్ ఇంజన్ వితిన్ సెకండ్స్లో రావడము. బట్ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ సంబంధించి ఆర్డీఓ మిగతా ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, దీంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఉండడంతో చిత్తూరు జిల్లాలో మదనపల్లికి సంబంధించి అయితే ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. దీనికి సంబంధించి 1-to-1 ఎవరెవరు ఉన్నారు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరెవరికి ఫోన్లు వెళ్ళిపోయాయి, ఆ టైంలో ఎవరెవరి రియాక్షన్ ఏంటి అన్న దానికి సంబంధించి దర్యాప్తు నడుస్తుంది. ముఖ్యంగా విఆర్ఏగా పనిచేసిన రమణయ్య వాంగ్మూలం అయితే ఇక్కడ కీలకమైంది. రమణయ్య ఎవరెవరికి ఫోన్ చేశాడు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంత టైంకి ఫైర్ ఇంజన్ వచ్చింది, మంటలు నార్పిన తర్వాత మిగతా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎవరెవరిని ఆ పరిసరాల్లో ఉన్నారు, ఆ రోజు ఎవరెవరు ఆఫీసులలో ఉన్నారు, దీని అన్నిటికి సంబంధించి తీగలాగితే డొక్క కదిలినట్టుగా ఆర్డీఓ హరిప్రసాద్కి అయితే రమణయ్య ఇమీడియట్గా ఫోన్ చేయడంతో ఈ ఆర్డీఓ హరిప్రసాద్ అనేది పెద్దిరెడ్డి హయాంలో కీలక పాత్ర పోషించాడనే విషయము ఆయన ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రచకెక్కిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు, ఇమీడియట్గా ఫైర్ ఇంజన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రావడం జరిగింది. బట్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేయకపోవడము, ఈ సంబంధించిన పోలీసు సిఐ దీనికి సంబంధించి ఇన్సిడెంట్కి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడం ఇప్పుడైతే అనేక అనుమానాలకు తావతిస్తుంది. మొత్తానికైతే అటు కీలక అనుచరుడు మాధవరెడ్డి కావచ్చు, సీనియర్ ఆఫీసర్ గౌతమ్ కావచ్చు, వీళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడము, వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరులు కావడంతో అంటే పెద్ద ఎత్తున ఏదో ఫైల్స్ గోల్మాల్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది మెయిన్ ఈ ఫైళ్ళ దగ్ధం అనేది చాలా పగడ్బందీగా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనేసి అంటూ తెర మీద తీసుకొస్తే జరిపిన అనుచరుడు మీ టీడీపీ వాడు అంటూ మిథున్ రెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు అయితే కాకపుట్టిస్తున్నాయని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అంటే మదనపల్లి డివిజన్, చిత్తూరు డివిజన్ రెండింటిని చూసుకుంటే చిత్తూరు డివిజన్లో 33 ఉంటే మదనపల్లి డివిజన్ 33 అంటే ఎంత పెద్ద డివిజన్ అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎంత హల్చల్ చేసిందనేది అందరికీ తెలిసిందే. వీళ్ళ కనుసన్నల్లో ప్రతి పని జరిగేలాగా ఈవెన్ ఒక రోడ్డు కూడా బ్లాక్ చేసేసి అక్కడ ఉన్న వాళ్లకు ఇబ్బందులు కలిగించడం, వాళ్ళ హైకోర్టు జోక్యం చేసుకొని మొట్టికాయలు వేయడము, ఇలా ఒక్కొక్కటి అంటే వీళ్ళ టైం ఇప్పుడు బ్యాడ్ అయిందని తెలుస్తున్నాం. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అన్న అంశానికి సంబంధించి అయితే ఒక్కొక్కటి బయటికి రావడంతో దీంట్లో ముఖ్యంగా అయితే పెద్ద ఎత్తున ఫైళ్లు దగ్ధం అవ్వడము, అందులో కీలక సమాచారం ఉన్నవి అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎలిగేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళ భూదందాలు, అలాగే అధికారులకు ఫేవర్ చేస్తూ సంతకాలు చేసిన ఫైల్స్, వైఎస్ఆర్సీపీకి భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పిన అంశాలు, ఇవన్నీ ఆ కీలక సమాచారం అంతా దీంట్లోనే ఉంది. కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారమే మదనపల్లిలో ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫైళ్ళ దగ్ధం జరిగింది. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లో జరిగింది అని చెప్తూ ఉంటే ఊరికే ఓరల్గా మాటలు చెప్తే సరిపోదు, మేం చేశామన్న దానికి ఆధారాలు కంపల్సరీగా ఉండాలి. అలాగే వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా మీరు ఏవో ప్రేరేపణలు పేలుతున్నారు, మేము అఫిడవిట్లో పెట్టిన ప్రతి దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ట్యాక్స్ కడుతున్నాము, ధర్మబద్ధంగానే బిజినెస్లు చేస్తున్నాము, మాట అనే ముందు అంటే మిథున్ రెడ్డి వాళ్ళు వేసిన సవాల్ అయితే
మాట అనే ముందు ఫైళ్ల దగ్ధాన్ని మా పైన ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు అక్రమ ఆస్తుల్ని కూడగట్టాము, దౌర్జన్యాలు చేశాము అనేసి చెప్తున్నారు. ప్రతి దానికి మీరు ప్రూఫ్ ముందర పెట్టుకోండి, మీరు విచారణకు పిలవండి, మేము రావడానికైతే సిద్ధంగా ఉన్నాము. ఊరికే మాటలు అనేస్తాము, బట్టగాల్చి మీదేస్తాము అంటే ఊరుకునేది లేదు. దీనికి సంబంధించి అయితే ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము అంటూ మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే రేంజ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలో లేదు కాబట్టి ఇప్పుడు టైం బ్యాడ్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అంటే తండ్రి కొడుకులు ఇద్దరు గెలిచారు. ఇదొకటంటే వీళ్ళిద్దరు గెలవడం నేపథ్యంలో అక్కడ ఆ ఏరియాలో వీళ్ళ పట్టెంతుంది అన్న విషయం అయితే చెప్పకనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్ క్యాబినెట్లో కీ రోల్ పెద్దిరెడ్డి పోషించిన విషయం తెలిసిందే, రామచంద్రారెడ్డి. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చినప్పుడు దీంతో పాటు అంటే మదనపల్లి డివిజన్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 4 గ్రామాలకు చెందిన ప్రజలు అయితే భూములు మా దగ్గర నుంచి ఆక్రమించారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, బెదిరించారు అంటే ఒక్కొక్కరిగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే క్యూ కట్టడం జరుగుతుంది. అనేక రకాల ఫిర్యాదులు అయితే ప్రస్తుతము వీళ్ళ పేరు మీద నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ చుట్టూ ఉచ్చు బిగించేందుకైతే పక్కా ప్లాన్ రెడీ అవుతుంది అన్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఊబిలో కూరుకుపోయారు. ఫైళ్ల దగ్ధం కేసుతో అయితే మొదటికే మోసం వచ్చేలా ఉంది. అందులోనూ వాళ్ళ ముఖ్య అనుచరుడు సిఐ పైన కూడా వేటు పడ్డంతో ఇప్పుడు టేకాఫ్ చేయబోతున్న సిఐకి సంబంధించి ఈ కేసు కీలక మలుపు తిరగబోతోంది అన్న విషయం అయితే తెర మీదకి రావడంతో ఇప్పుడు పెద్దిరెడ్డికి ఎలా ఉండబోతోంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి టైం బ్యాడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన నేపథ్యంలో టీడీపీ నేతల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంటి, ఎంత అరాచకంగా పాలన చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కొక్క డివిజన్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది నేతల మీద నమోదయ్యన్న విషయంలో అంటే వీళ్ళు ఏ అరాచకాలు చేశారో ప్రూఫ్తో సహా నిరూపించబోతున్నాము, ఎలా వీళ్ళు పాలన సాగిందనేది కూడా తెలియజేస్తున్నామంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా అధినేత చెప్పడంతో ఇప్పుడు ఇలాంటి అంశాలు ఒక్కొక్కటి తెర మీదకి వచ్చిన తర్వాత నేతల పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం టెన్షన్గానే ఉంది. ఈ నేపథ్యంలో క్యాడర్లో అయితే ఒక ఇంత భయం స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అధినేతనే టచ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మన దాకా రావడానికి పెద్ద టైం పట్టదు కదా అన్న ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అటు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య అయితే మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం ఇష్యూ అయితే నడుస్తుంది. దీంతో పాటు అక్రమాస్తుల చిట్టాకు సంబంధించి కూడా యాడ్ చేయడంతో ఇక ఈ మంట కంటిన్యూ అవుతుందన్నది నేతలు చెప్పకనే చెప్తున్నారు. మరి ఎవరి సవాళ్ళు తెర మీద నిలబడబోతున్నాయి, ఈ ప్రతి సవాళ్ళలో ఎలాంటి సమాధానాలు రాబోతున్నాయి అన్నది మాత్రము కొంత అంటే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఆసక్తికరమైన అంశాలు తెర మీదకి వస్తాయన్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.